యేసుని నమ్మాడు. నాలుగు వందల ఎనభై ఆరు కులంలో యేసుని నమ్మేడి వారు 480. పాత పాటల పుస్తకంలో 480. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు దూరపు చెట్టు వలె మూవెయ్యుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మూవెయ్యుచుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మిడి వారు లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లెబానోను దేవదారు చెట్టు ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములు ఎదుగుచునుందురు వారు. ప్రభు కృపా జ్ఞానములు ఎదుగుచునుందురు వారు. యేసుని నమ్మిడి వారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సహనా
వేచియుండెదరు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మినవారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మినవారు సియోను పాటలు సంతోషముగా. సియోను పాటలు సంతోషముగా పాడదాం. 488 పాత పాటల బుక్లో 487. కొత్త పాటల పుస్తకంలో 488, పాత పాటల పుస్తకంలో 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వత పొందవలెనే లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలెనే లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాట సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల దారులు. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల దారులు. నిత్య నివాసములు
సీయోను వెళ్ళుదాము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. ఐగుప్తు ఆశలనన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలనన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించి. ఆడైన కూరహ పాపము మాని విధేయులై వీరాజల్లుడి. ఆడైన కూరహ పాపము మాని విధేయులై వీరాజల్లుడి. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకము మనది, అక్కడనే వచ్చెదసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడనే వచ్చెదసు. సీయోను గీతం సంపగా కలసి పాడేదాము ప్రభు యేసుకు జై. సీయోను గీతం సంపగా కలసి పాడేదాము ప్రభు యేసుకు జై. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి మనము లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వచనాల వరకు మనము 9 వరకు అందరము కలిసి చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథములో నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం అందరము కలిసి చదువుకుందాము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము
ప్రార్థన చేసుకుందాము. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల దేవుడవు, కృపగల దేవుడవు, నమ్మకమైన దేవుడవు, నీతిగల దేవుడవు, శాశ్వతమైన దేవుడవు ప్రభువా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మమ్మల్ని సంఘ బిడ్డలందరినీ కూడా మీరు సజీవులుగా కాపాడుతూ వచ్చినందులకై స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ మందిర ఆవరణంలో చేరి నీ సన్నిధి కలిగి ఉండే భాగ్యాన్ని నాకు నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ వచ్చినందులకై కూడా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రాలేక మార్గ మధ్యంలో ఇంటి దగ్గర ఉంటున్న వారిని కూడా మీరు దర్శించి త్వరగా మీ ఇంటికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, మాకు తెలిసి తెలియని రాగాలతో ప్రభువా మిమ్మల్ని గూర్చి పాడటానికి మీరు మాకు సహాయపడుతూ వచ్చినందులకై స్తోత్రాలు. అయితే దేవా, ఇది వరకు మరి నాయన ఈ సమయంలో వాక్యం ద్వారా కూడా నాతో నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేనును నీ ప్రజలను ప్రభువా ఆత్మీయ పాఠాలు నేర్చుకొని నీ రాజ్యానికై సంపూర్ణంగా సిద్ధపడినట్లు పరలోకపు దేవా, పరలోకపు యొక్క మాటలు నాకు నీ బిడ్డలకు విడుదల చేస్తురా, మాట్లాడుతురా, సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను. నా జ్ఞానం, తెలివి, వివేకం లేని నన్ను కూడా మీరు కనికరించండి. మీ సిల్వ సాట్న నన్ను మరుగు చేస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ బూరగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, మీరు మాత్రమే ఇక్కడ కనబడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను. ఇతర శబ్దాలు, శత్రు కార్యాలన్నీ కూడా క్రీస్తు నామంలో బంధిస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను నీ బిడ్డలు ప్రభువా వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ బ్రతుకుటకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని, సమయాన్ని మీరెంతో దీవించి మీకు మహిమకరంగా మార్చుకోమని, శత్రు కార్యాలు బంధించమని, నా కొద్ది చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలోనే అడిగి స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుని యొక్క వాక్యంలో మనము ఈ యొక్క వాక్యాన్ని దైవజనుల ద్వారా ఎన్నోసార్లు వింటూ వచ్చాము. అయినా వింటూ వచ్చిన గుడుక దేవుడు మరొకసారి మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు కనుక మనము ఈ కొన్ని నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని దేవుని నామంన మీకు మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడినది? మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఆయన ఎవరు? ఆయన దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం చెప్తూ వచ్చాడు? ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఒక యజమాని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు గుడుక ఒకటి నాటబడతా వచ్చిందనమాట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాన్ని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అనగా దేవుని బిడ్డలారా, యజమాని ఏం చేసినాడు? ఆ ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు పండ్లను వెదకటానికి వచ్చాడు. అంటే దేవుని బిడ్డలారా, మనం గుడుక మన ఇండ్ల దగ్గర ఎన్నో రకాలైన చెట్లు, ఫలాలవైనా పువ్వులైనా మరి ఏవైనా గుడుక మనం ఇండ్ల దగ్గర వేసుకొని ఏం చేస్తాము? అవి ఎట్లుండేవి అట్లే ఉంటే సంతోషిస్తామా? మనము ఎంత మాత్రం మనము సంతోషం ఉండదు మనకు. ఆ చెట్టు ప్రతిరోజు రోజుకు రోజు వృద్ధి అవుతా వచ్చి పూతలు పెట్టి పింజలు వేసి కాయలు కాసి పండ్లు ఇస్తే మనకు ఎంతో సంతోషం ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యజమానికి సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదంటే ఆ చెట్టు 3 సంవత్సరాల నుంచి యజమానుడు ఏం చేస్తూ వచ్చినాడు? ప్రతి సంవత్సరము పళ్ళు ఏమన్నా ఇస్తాదేమో చెట్టు అని చెట్టు దగ్గరికి వచ్చే చెట్టు ఫలాలు ఇవ్వటం లేదనమాట. అందుకే ఇక్కడ మనము గమనించాల. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అనగా ఆయన ఏం చేసినాడు? పండ్లు తీసుకునేదానికి, కోసుకునేదానికి మరి వచ్చినప్పుడు పండ్లు లేవు, ఒట్టి చెట్టుగా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, అది చూసి యజమానునికి ఎంతో బాధ అనిపించింది, ఎంతో దుఃఖం అనిపించింది. ఎందుకంటే ఆ ద్రాక్ష తోటకు మరి పని వాళ్ళు ఉంటారు కదా, పని వాళ్ళని పెడితిని, ఎంతో సమృద్ధిగా నీళ్ళు ఇచ్చిని, మరి అన్ని రకాలుగా నేను చూసుకుంటూ వచ్చాను. కానీ ఈ చెట్టు ఫలాలు ఇవ్వటం లేదే.
కాబట్టి ఇప్పుడు దీని విషయమై నేనేం చేయాలని ఆ యజమానుడు పని ఆయనతో ఏం చెప్తా ఉన్నాడు మనం గమనించుదాము. గనక 7వ వచనంలో, గనక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పాడు. పనివానితో చెప్తా వచ్చాడు, నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను కాబట్టి నువ్వేం చేయాలా, ఈ చెట్టును నరికివేయము. ఈ చెట్టు వలన చుట్టూన్న చెట్ల గుడక దాని సారము ఈ చెట్టే పీరుస్తా వచ్చింది కనుక దీనిని నరికించుమని యజమానుడు చెప్తా ఉన్నాడు తన పనివానితో. నరికివేయము, ఈ చెట్టు వలన మనకేమి ప్రయోజనం లేదు కనుక దీనిని నరికించుమని యజమానుడు తన పనివానితో చెప్తూ వచ్చినాడు అన్నమాట. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించాలా, నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్తూ వచ్చాడు. అనగా తన పనివానితో ఈ మాటలు చెప్తూ వచ్చినాడు అనమాట. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూడాలంటే ఎంతో ఓపిక అవసరం అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, మనం గుడికి అంతే, మన ఇళ్ళ దగ్గర చెట్లు ఫలించకపోతే ఎందుకు ఈ చెట్టు ఇన్ని రోజుల నుంచి మనం ఎంతో కష్టపడి నీళ్లు పోసి దానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నాం కానీ అది ఫలాలు ఇవ్వడం లేదు కనుక దీన్ని కొట్టేస్తామబ్బా అని ఇంటి దగ్గర ఉండే చెట్లు ఫలాలు ఇవ్వకపోతే నిరుపయోగకరంగా ఉంటే వాటిని ఏం చేస్తాము, తీసి పారవేస్తామన్నమాట. అలాగనే యజమానుడు కూడా చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడు, ఆ చెట్టును నరికివేయమని తన పనివానితో చెప్పినాడు. పనివాడంటా ఉన్నాడు, పని ఆయన అంటా ఉన్నాడు, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, పని ఆయన గుడిక చెప్తా ఉన్నాడు. పని ఆయన గుడిక ఎంత ఓపిక, ఎంత ఓర్పు, ఎంత సహనం ఉందో చూడండి. 3 సంవత్సరాల నుంచి తాను కూడా కష్టపడి దానికి నీరు అందిస్తూ ఉన్నాడు, ఎరువు అందిస్తూ ఉన్నాడు, ఆ చెట్టును బాగా చుట్టూరు మరి కత్తిరించి బాగా నీట్గా తయారు చేస్తూ ఉన్నాడు. అన్నీ చేస్తూ ఉన్న ఆయన గుడిక ఎంతో సహనము ఉంటూ వచ్చింది. అందుకే పని ఆయన అంటా ఉన్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, చెట్టును ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, దాన్ని మంచిగా చూసుకుంటానయ్యా. యజమానితో చెప్తా ఉన్నాడు, మంచిగా చూస్తానయ్యా, ఈ 1 సంవత్సరము ఉండని, తర్వాత నేను దానిని నరికివేస్తానులే అని యజమాని దగ్గర ఆ చెట్టు విషయమై మరి సెలవు తీసుకున్నాడు. ఇంకొక సంవత్సరం ఆ చెట్టుకు ఆయుష్ దినాలు పొడిగించబడతా వచ్చినాయి అన్నమాట. దేవుని బిడ్డలారా, కనుక ఇందులో సత్యము ఏమిటంటే 3 సంవత్సరాల నుంచి యజమానుడు పండ్లు వచ్చాడు. వెతుకుతా ఉన్నప్పుడు ఒక్క పండు గుడక చెట్టు మీద కనబడడం లేదు, దానిని తీసుకోవడం లేదు. కనుక యజమానుడు ఎంతో బాధతో, ఎంతో దుఃఖంతో ఉంటున్నాడు. ఎందుకుంటున్నాడు, తను పని వాళ్ళను పెట్టి ఆ చెట్టు విషయమై ఆ ద్రాక్ష తోటలో ఆ చెట్టును నాటించి ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు కనుకనే ఆయన ఆ మాట చెప్తా వచ్చినాడు అనమాట. ఎందుకనగా దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితాలలో మనము గుడుక ఎన్ని రోజులైంది మనము ఇక్కడ చెట్టు ఫలించక 3 సంవత్సరాలు అవుతా ఉంది. మన యజమాని ఎవరు, దేవుని బిడ్డలారా, మన యజమాని ఎవరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే నేను ఆ విషయంలో గుడుక మన యజమానుడైన యేసు ప్రభు వారు శ్రద్ధ తీసుకున్నారు. ఎట్లా శ్రద్ధ తీసుకున్నారో మనకు తెలుసు ఆ విషయము, దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మరి ఏం చేయాలంటే, దేవాది దేవుడు మనము గుడుక రక్షణ పొంది 3 సంవత్సరాలు అయిందా, 1 సంవత్సరం అయిందా, లేక 5 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అయిందా, లేక 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల, 50 సంవత్సరాల, కొందరు ఇంకా 60, 70, 80 సంవత్సరాలు కూడా బ్రతికే వాళ్ళుగా ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, ఎన్ని దినాలు బ్రతికేది అది అవసరం కాదు, కానీ దేవుని కొరకు ఏ విధంగా ఫలిస్తూ ఉన్నావు నువ్వు. మన జీవితాలలో మన నుండి యేసు ప్రభువు వారు ఫలాలు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ గమనించాలా, గుర్తించాలా. నువ్వు ఎన్ని దినాలైంది నువ్వు విశ్వాసిగా జీవిస్తూ ఉన్నావు, ఎన్ని దినాలైంది ఆయన యొక్క రక్తంలో కడగబడి దేవుని బిడ్డగా చేయబడుతూ వచ్చావు. కనుక నువ్వు గుడుక, నేను గుడుక, మనందరము దేవుని కొరకు ఫలాలు ఇచ్చేవారముగా ఉండాల. అందుకే దేవుడు చెప్పాడు ఒక మాట,
మనము గమనించాలా. ఎందుకు? మన ఫలాల విషయమై ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు కనుక ఫలాల విషయమై మనం ఇప్పుడు గమనించాలా. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో 16వ వచనంలో మధ్యలో మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుని బిడ్డలారా, మన ఫలాలు ఎట్లుండాలంట? నిలిచి ఉండటానికే మనను దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది అనమాట. దేవుని ప్రజలారా, మనము గుర్తించవలసింది ఏమిటంటే, నిజముగా 3 సంవత్సరాల నుంచి యజమానుడు ఫలాల విషయమై ఎంతో శ్రద్ధతో వస్తూ ఉన్నాడు. తోట దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక్క ఫలము గుడుక ఆయన తీసుకోలేదు. అయితే దేవుని బిడ్డ, నీ విషయమై నా విషయమై గుడుక దేవాది దేవుడు మన ఫలాలు కోరుతా ఉన్నాడు. ఎట్లా కోరుతా ఉన్నాడు? మన ఫలాలు నిలిచి ఉండాలని మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించినాను. దేవుని బిడ్డలారా, నిజంగా లోకంలో ఎంతోమంది ధనికులు, ధనవంతులు, ఎంతోమంది ఆస్తిపరులు అన్ని రకాలుగా ఉన్నారు. కానీ అయితే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? తనకి ఇష్టమైన నిన్ను నన్ను మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఫలించాలని. దేవుని యొక్క ఫలాలు ఆత్మ ఫలాలు ఏమనగా ఉంది కదా, అది గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది కదా, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, దీర్ఘశాంతము, ఇలాంటి యొక్క ఫలాలు మనము ఫలించాలని దేవుడు నీ విషయంలో నా విషయంలో కూడా ఆయన కోరుతూ ఉన్నాడు. ఎందుకు కోరుతున్నాడంటే, మన ఫలాలు నిలిచి ఉండాలని మన యొక్క ఫలాల విషయమై ఆయన కోరుతూ వచ్చినాడు అన్నమాట. అలాగనే దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము మనము గమనించినట్లయితే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మనము గమనించినట్లయితే ఇక్కడ గుడుక ఫలాల విషయమై ఇక్కడ గుడుక ఎదురు చూస్తూ వచ్చినాడు. 5వ అధ్యాయము కొన్ని వచనాలు మనము గమనించాల. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గూర్చి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఇక్కడ సంఘం గురించి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్తా ఉంది. ఆయన చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు? 2వ వచనంలో, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటిస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, సత్వ భూమి గల అంటే నిజంగా సత్వ భూమి అంటే ఆ భూమే ఎంతో సత్వ ఉందని, ఎంతో బలం ఉన్నదని, ఆ భూమిలో ఎంతో శక్తి ఉందని, ఎంతో సారం ఉన్నదని ఈ భూమి గురించి రాయబడతా వచ్చింది. సత్వ భూమి గల కొండ మీద అంటే కొండ మీద సత్వ భూమి ఉంటా వచ్చింది అనమాట. దేవుని బిడ్డలారా, సత్వ భూమి గల నా ప్రియుని గూర్చి ద్రాక్ష తోట, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వినాడు. ఆ కొండ మీద ఉంటున్న ఆ సతువు గల భూమిలో ఆయన ఆ భూమిని ఏం చేసినాడు? వాటిలో ఉన్న రాళ్లను, కంప చెట్లను, ముళ్ళ చెట్లను అన్నిటినీ తీసివేసి దాన్ని ఎంతో శుభ్రపరుస్తూ వచ్చాడు. యజమానుడు శుభ్రపరుస్తూ వచ్చాడు. ఆయన దానిని బాగుగా త్రవ్వి పారలతో, మనకు తెలుసు కదా, పారలతో భూమిని కలుపు తీసేదానికి పోయినప్పుడు తవ్వుతాం కదా, అట్లాగా ఈయన మరి ఆ భూమిని త్రవ్విస్తూ వచ్చినాడు అన్నమాట. బాగుగా త్రవ్వించి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటిస్తూ వచ్చినాడు యజమానుడు. దేవుని బిడ్డలారా, ఆ భూమి ఎవరు? నువ్వు నేనే. ఆ భూమి నువ్వు నేనే. కాబట్టి అలాంటి భూమిలో దేవాది దేవుడు శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని
తొలిపించాడు. ఎందుకు బురుజు వేసినాడు? దాని మధ్యలో, ఆ యొక్క ద్రాక్ష తోట మధ్యలో బురుజు ఒకటి వేయించాడు. ఆ బురుజు మీద నుండి శత్రువులు ఎవరన్నా వచ్చి ద్రాక్ష తోటను పాడు చేస్తాయేమో, ఒకవేళ పశువులు, ఒకవేళ మనుషులు వచ్చి పాడు చేస్తాయేమో అని ఆ మధ్యలో బురుజు వేసి వాటి మీద కాపదల వాళ్ళను ఉంచుతూ వచ్చినాడు యజమాని. అక్కడనే దేవుని బిడ్డలరా, అక్కడనే ద్రాక్ష తొట్టిని కూడా తొలపిస్తూ వచ్చాడు. ద్రాక్ష తొట్టిని ఎందుకు తొలపించాడు? మీరు చెప్పాలి ఒక మాట. ద్రాక్ష తొట్టిని ఎందుకు తొలపించాడు? ద్రాక్ష రసము తీసేదానికే ద్రాక్ష తొట్టి గుడిక అక్కడ ఫలాలు రాకముందే ద్రాక్ష తొట్టిని గుడిక యజమానుడు తొలపిస్తూ వచ్చినాడు అనమాట. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆయన ఆ సత్వ భూమిలో మంచి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటిస్తూ వచ్చినాడు. ఎంతో ఆశతో, ఎంతో శ్రద్ధతో నాటిస్తూ వచ్చాడు. ఆ ఫలాలు రాకముందుకి అక్కడ బురుజు వేశాడు, అక్కడ ద్రాక్ష తొట్టిని తొలపిస్తూ వచ్చాడు. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటిస్తూ వచ్చాడు. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించెను. దేవుని బిడ్డలారా, అక్కడ ద్రాక్ష తొట్టి తొలపించబడతా ఉంది. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాస్తవమే కదా, పైరు పెట్టుకున్నాక పంట రావాలని మనం కూడా ఎదురు చూస్తూ వచ్చాం. బాగా మంచి పంట ఈ సంవత్సరం రావాలా దేవా, మాకు ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా తీర్చబడాలంటే నువ్వు మంచిగా మాకు పైరు సమకూర్చు దేవా అని మనం కూడా ఎన్నోసార్లు మన పొలాల విషయమై మనము ప్రార్థన చేసేవారంగా ఉంటాము. అయితే ఆయన కూడా ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, నిజముగా ఇక్కడ ఏమిటంటే ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, కానీ అదే కారు ద్రాక్షలు కాసెను. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వారినిగా చేసినాడు. ఎవరిని? మనను శ్రేష్టమైన వారినిగా చేసినాడు. శ్రేష్టమైన వారినిగా చేసి తన సంఘంలో ఉంచినాడు. ఎందుకు? మనము ద్రాక్ష ఫలాలు, మంచి ఫలాలు ఫలించాలని, నిన్ను నన్ను ఎక్కడనో మనం ఏ ఊరెళ్ళమో, ఎటువంటి వారమో కానీ మన స్థితిగతులను అన్నిటి నుండి దేవుడు కరుణించి క్షమించి మనను తన సంఘంలో చేర్చినాడు, తన భూమిలో చేర్చినాడు. ఎందుకు? ఫలాలు, మంచి ఫలాలు ఫలించాలని. కానీ దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితాలలో మనము కారు ద్రాక్షలు కాసేవారంగా ఉండకూడదని దేవుని వాక్యము చెప్తా ఉంది అన్నమాట. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. నీ దేవుడైన యేసు ప్రభువారు నీ విషయంలో మంచి ద్రాక్షలు ఫలించాలని నిన్ను శ్రేష్టమైన దానిగా, శ్రేష్టమైన వాణినిగా చేస్తూ వచ్చాడు సంఘంలో. అయితే అక్కడ కారు ద్రాక్షలు కాస్తూ వచ్చినాయన్నమాట. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని యజమానుడు ఎదురు చూసినప్పుడు ఎదురు చూసేదానికి ఎలాంటి ఫలాలు వచ్చాయి? కారు ద్రాక్షలు వచ్చాయి. దేవుని బిడ్డలారా, కారు ద్రాక్షలు ఎట్లుంటాయి? ఎంతో చేదుగా ఉంటాయి. అంటే నా జీవితము చేదైనదిగా ఉండకూడదని, నా జీవితాన్ని మంచి ఫలాలు ఫలించే వారంగా ఉండాలని ఈ రాత్రికాలంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, చెప్తున్న నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావో నీ ఆత్మకు, నీ అంతరాత్మకు తెలుస్తుంది. నా అంతరాత్మకుడుగా తెలుస్తుంది నేను ఏ విధంగా బ్రతుకుతున్నాను, ఇంట్లో, బయట, సంఘంలో, సమాజంలో నా ఫలాలు ఎట్లున్నాయి, నా క్రియలు ఎట్లున్నాయి, నా బ్రతుకు ఎట్లున్నదని నువ్వు గమనించుకొని చేదు ద్రాక్షలుగా ఉండకుండా మంచి ద్రాక్షలు పండిన పంట వలె మన జీవితాలు ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనకు తెలుసు, మనం ఇందాక చూసినాం కదా, గలతీ పత్రికలో చూసినాం కదా, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, దీర్ఘశాంతము, ఇలాంటి ఫలాలు నీ జీవితంలో, నా జీవితంలో ఫలించే వారంగా ఉండాలా. అలా ఫలించకపోతే మన జీవితాలు ఏమవుతాయి? కొట్టివేయబడతాయి అన్నమాట. చూసినాం కదా, మనం గమనించినాం కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనము ఈ మాటను గమనించాల. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో
వేయబడెను. దేవుని బిడ్డలారా, మరి ఇందులో సత్యము ఏమిటంటే నా జీవితాలు మంచి ఫలాలు ఫలించే వారంగా ఉండాలని ఈ రాత్రికాలంలో దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నరికి వేయబడకూడదని, నువ్వు అగ్నికి పోకూడదని, నువ్వు నిత్య వేదనకు వెళ్ళకూడదని దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎట్లా ప్రేమించినాడండి నన్ను? నాకు ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలని నువ్వు నేను ప్రశ్న వేయగలం. ఎట్లా ప్రేమించినాడు? దేవాది దేవుడు సృష్టికర్త మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు అనుభవించి నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని ధారపోసినాడండి. అదే ప్రేమ. నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం ఇస్తారా? ఇవ్వరు. మన స్నేహితులు మన కొరకు ప్రాణం ఇస్తారా? ఇవ్వరు. ఏదన్నా చేతనైనది సహాయం చేస్తారు కానీ ఎవరు గుడిక ప్రాణం మాత్రం ఇవ్వరు. అయితే ప్రేమగల రక్షకుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన రక్తం ధారపోస్తూ వచ్చాడు. ఆయన శ్రమలు, ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు, వేదన అనుభవిస్తూ వచ్చాడు, బాధ అనుభవిస్తూ వచ్చాడు. నీ నిమిత్తమై, నా నిమిత్తమయ్యే. ఎందుకంటే నువ్వు నరికి వేయబడకూడదు, నువ్వు అగ్నికి వెళ్ళకూడదు, ఆ వేదనకరమైన స్థలానికి నువ్వు వెళ్ళకూడదని నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవుని బిడ్డ? నువ్వు నేను మనమందరం కూడా మంచి ఫలాలు ఫలించాలని, మంచి ఫలాలు ఫలించి ఆ మోక్షానికి, పరలోకానికి, నిత్యరాజ్యంలో మనం ఉండాలని, మన ఫలాలు నిలిచి ఉండేదానికే ఆయన నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనము గమనించాలా దేవుని ప్రజలారా, మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మన జీవితాలలో ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ సరైన ఫలాలు లేని వారంగా ఉంటూ ఉన్నాం. అయితే అలా ఉన్నట్లయితే, సరైన ఫలాలు లేకపోతే మన జీవితాల్లో మనము బాధను అనుభవించే రోజు రాబోతుంది. కష్టము, వేదన, నెమ్మది లేని ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు. మనము దేవునికి ఇష్టకరమైన ఫలాలు ఫలించాల. కారు ద్రాక్షలు కాస్తే యజమానునికి సంతోషం ఉంటుందా? ఆయన రక్తం కార్చి నిన్ను కన్నాడు, కొన్నాడు, ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు. కాబట్టి నువ్వు కారు ద్రాక్షలు కాయకూడదని ఆయన ఉద్దేశం. నువ్వు మంచి ఫలాలు ఫలించేదానిగా ఉండాలని దేవుడు ఈ రాత్రికాలంలో నీ విషయంలో, నా విషయంలో కూడా కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము గమనించాలా. 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా, ఏళ్ళు గడిచినా కొందరు జీవితాలు చూస్తూ ఉంటాను, మనము గమనిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచినా వారి బ్రతుకులు మార్చబడకపోతే ఇక్కడ నష్టం ఉంది. మనం చూసినాం కదా, ఇప్పుడే గొడ్డేలి చెట్టు వేరున ఉంచబడింది. ఆ స్థితి రాకమునిపే మన జీవితాలను సరిచేసుకోవాలా, బాగు చేసుకోవాలా. నిజంగా ఆయన కొరకు మనము ఫలించే వారంగా ఉండాలా. ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు మనము నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతకాలని దేవుని వాక్యము నీకు నాకు కూడా మనందరికీ చెప్తా ఉంది అనమాట. మంచి ఫలాలు ఫలించాలా. కారు ద్రాక్షలు కాసినప్పుడు యజమాని సంతోషించలేదు. ఎందుకు ఇట్లా నేను ఇంతగా శ్రమ పడితేనే, రాళ్ళు ఏరి, నీళ్లు పెట్టి, కంప చెట్లు తీసేసి ఇంతగా కష్టపడినందుకు నాకు ఇదే ఫలితము. దీని విషయమై ఈదా వార్లారా, ఇజ్రాయెల్ వార్లారా, నేను చేయబోయేదాన్ని మీకు తెలియజేసేదని కింది వచనాలలో ఆ మాటలు ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ విషయమై, నా విషయమై మనము దేవుడు నొప్పించేవారిగా మనము ఉండకూడదు. దేవుణ్ణి మనము ఎంతో బాధ పెట్టేవారంగా ఉండకూడదు. ఆయన మన కోసమే ఈ లోకానికి వచ్చి ఎంతో నొప్పిని, ఎంతో బాధను, వేదనను అనుభవిస్తూ వచ్చాడు. తన రక్తం అంతా మన కోసమే ధారపోశాడు. మనను నీతిమంతులుగా, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ గుడిక దేవుడు నీతిమంతులనుగా తీరుస్తూ వచ్చినాడు. కనుక ఇప్పుడు నువ్వు నీతిమంతురాలుగా నిన్ను నన్ను దేవుడు తీర్చినాడు. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలా? మంచి ఫలాలు ఫలించే వారంగా ఉండాల. మనం మంచి ఫలాలు ఫలించినప్పుడు మన యజమానుడైన యేసు ప్రభువారు, నా బిడ్డ ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా కొరకు నమ్మకంగా బ్రతికింది, మంచి ఫలములు ఫలించింది. నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటివి కనుక ఇంకా ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండే అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో సత్యము ఏమిటంటే దేవుని వాక్యంలో మనము కారు ద్రాక్షలు కాసేవారంగా ఉండకూడదు. మనము మంచి ఫలాలు, యజమానుని తృప్తిపరిచే ఫలాలు, యజమానుని సంతోషింపజేసే ఫలాలు అనగా అలాంటి మంచి క్రియలు, మంచి ప్రవర్తన మనము
కలిగి నడుచుకోవాలని ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యము నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉంది కనుక మనం కూడా సరే గతించిన కాలం ఎట్లో తెలిసి తెలియక మన జీవితాలలో అలా కొనసాగినాం. అయితే ఇప్పటి నుంచి మనము మంచి ఫలాలు ఫలించే వారంగా ఉండునట్లు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ప్రార్థన చెప్పవా? ఎవరికి సమయం లేదా? 5 నిమిషాలు ఉంది. చేపించి ఒకరితో ఒకవేళ నన్ను ముగించి ప్రార్థన చేయండి ఇద్దరు.